హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మణికంఠ ఎలక్ట్రికల్స్. ఫ్రెండ్స్, ఇది మినీ కూలర్ మోటార్ అన్నమాట. కూలర్ ఏసీ టైప్ మోటార్లో ఇది ఒక టైప్ కూలర్ మోటార్. దీని వైండింగ్ డేటా డీటెయిల్స్ అన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చూడండి, మనకి ఇది వోల్టేజ్ 230 వోల్టేజ్. నెక్స్ట్ మనకి ఇది మోటార్ కెపాసిటర్ మీద రన్ అవుతుంది అన్నమాట. దీని యామ్స్ వచ్చేసి 1.5 యామ్స్ అనమాట. 1.5 యామ్స్ తీసుకుంటుంది. ఆర్పిఎం 1360 1388 అనమాట. కెపాసిటర్ 6 ఎంఎఫ్డి వేయచ్చు, 8 ఎంఎఫ్డి కూడా వాడచ్చు. ఏ కెపాసిటర్ అయినా వాడచ్చు. మనకి కెపాసిటర్ రెండు 6 ఎంఎఫ్డి 8 ఎంఎఫ్డి ఏ కెపాసిటర్ మీద అయినా రన్ అవుతూ ఉంటుంది అన్నమాట. చూడండి, మనకి స్లాట్ 1.5 సైజు, 1.5 సైజు మనకి 7.5 కాయిల్ లెంత్ 1 to 5 అనమాట. ఫిచ్ 1 to 5 ఫిచ్ 7.5 లెంత్ వస్తుంది చిన్న కాయల సైజు. ఇప్పుడు పెట్టేసినాం చిన్న కాయలకి. అక్కడ నుంచి కింది వైపు 3 కాయలు చుట్టుకోవాలన్నమాట. మనకి 2 పెద్ద కాయలు 150 టర్మ్స్ అనమాట. నెక్స్ట్ కాయిల్ కూడా 150 టర్మ్స్. చూడండి, మనం 150 టర్మ్స్ చుట్టుకున్న తర్వాత 0 చేసుకోవాల్సి ఉంటుంది మీటర్. మళ్ళీ 150 టర్మ్స్ కాబట్టి 3 కాయిల్ సెట్లు 4. ఈ విధంగా మనం అయితే 4 సెట్లు చుట్టేసుకోవాలి. రన్నింగ్ కాయిల్ అనమాట. ఇది రన్నింగ్ కాయిల్ డేటా. ఫ్రెండ్స్, పెద్ద కాయిల్ అయితే 150 టర్మ్స్, 150. ఇప్పుడు నెక్స్ట్ కాయిల్ కూడా 150 అన్నమాట. థర్డ్ కాయిల్ వచ్చేసి 75 టర్మ్స్ అన్నమాట. థర్డ్ కాయిల్ చూడొచ్చు, మనకి సేమ్ స్పీడ్ పెట్టాను. లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి స్పీడ్గా మనకి రన్ చేస్తున్నాను. చూడండి, ఈ కాయిల్ వచ్చేసి 75 టర్మ్స్ అన్నమాట. ఇదే విధంగా మనం ఈ సెట్ లాగే 4 సెట్లు చుట్టుకోవాలి. రన్నింగ్ కాయిల్ వరకు చూడండి 4 సెట్లు చుట్టేసాను. ఇప్పుడైతే మనం 4 సెట్లు చుట్టిన తర్వాత దీని గేజ్ వచ్చేసి ఫ్రెండ్స్ 26 గేజ్, 150 టర్మ్స్, 1 to 5 ఫిచ్. ఒక్కటి నుంచి 5 గాడీలు అనమాట. ఈ వైండింగ్ ఎక్కించేటప్పుడు బాడీలో హోల్స్ ఉంటాయి మనకి స్లెడ్లు ఎక్కించడానికి. ఆ హోల్స్ చూడండి, నేను చూపిస్తున్నాను వీలు పెట్టి. ఆ హోల్స్కి కరెక్ట్గా గ్యాప్ వచ్చేలాగా ఎక్కించాలన్నమాట. ఆ హోల్స్ నుంచి 3వ గాడీలో ఎక్కించాలి. ఎందుకంటే మనకి ఈ సెట్ మధ్యలో మనకి స్లెడ్ అనేది ఎక్కుతుంది కాబట్టి అది గమనించుకొని వైండింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లేదంటే నువ్వు కాయలు ఎక్కిస్తే కాయలకి స్లెడ్ తగిలి బాడీ షాట్ వస్తుంది. ఆ బాడీ షాట్ వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి దానివల్ల మనం పేపర్ పెట్టేసి కాయిల్ మధ్యలో స్లెడ్ వస్తే దేనికి అందు అప్పుడు కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. చూడండి, నేనైతే చిన్న కాయలు ఎక్కించాను. 1 to 5 ఫిచ్ అల్యూమినియం వైండింగ్ డేటా. ఇది 26 అల్యూమినియం. చిన్న కాయలు 75 టర్మ్స్ అనమాట. నెక్స్ట్ కాయలు 150 టర్మ్స్. చుట్టేటప్పుడు చెప్పాను ఆల్రెడీ, అయినా చెప్తున్నాను. చూడండి, మధ్యలో 3 గాడీలు ఉంటాయి. 2 గాడీలలో ఎక్కుతుంది. మొత్తం 1 to 5 ఫిచ్ అనమాట. 1 నుంచి 5 గాడీలు. నెక్స్ట్ కాయిల్ వచ్చేసి 1 to 7 వస్తుంది అనమాట. మనం ఎక్కించే గాడి నుంచి మళ్ళీ ఎక్కించేదానికి 7 వస్తుంది అనమాట గాడీలు. ఫిచ్ 1 to 7. నెక్స్ట్ కాయిల్ మనకి 1 to 9 వస్తుంది. ఇప్పుడు చూడండి,
ఈజీగా ఎక్కిస్తున్నాను. ఎందుకంటే ఇవి కొన్ని స్లాట్లు సన్నగా ఉన్నాయి, కానీ వైండింగ్ అయితే లూజ్ వైండింగ్. స్లాట్లు సన్నగా ఉండటం వల్ల వైర్ అనేది మడతపడి దూరట్లేదన్నమాట. సీరియల్ వైజ్గా ఎక్కిస్తే మాత్రం సింపుల్గా పోతుంది. సీరియల్ వైజ్గా ఎక్కియాలంటే లేట్ అవుతుంది కాబట్టి చాలా టైం తీసుకుంటుంది. కానీ ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం సీరియల్ వైజ్గా వన్ బై వన్ అలా కొన్ని టర్మ్స్ స్లాట్లో కూర్చోబెట్టుకుంటూ ఎక్కిస్తే చాలా నీట్గా అయితే ఎక్కుతుంది. మనకి కొంచెం ఓపికగా ఎక్కించాలి, లేదంటే హెడ్జి పుల్ల లాంటిది యూజ్ చేసి ఎక్కిస్తే ఎక్కుతుంది. అంటే మనకి ఎనామిల్ పోద్దని చెప్పేసి చిన్నగా వన్ బై వన్ టర్మ్స్ అనేది గాడిలో కూర్చొని పెట్టడం జరుగుతుంది. అందుకని మనకి ఈజీగా అంత తొందరగా అయిపోవటం లేదు. వైండింగ్ అయితే మనకు గాడిలో కూర్చోబెట్టి పేపర్ పెట్టి ఒత్తితే మనకి అడుగున కూర్చుంటుంది అన్నమాట. అడుగుకి వెళ్ళిపోతుంది. చూడొచ్చు, మనకి సింపుల్గా అయితే మనం ఎక్కిస్తున్నాం. ఇప్పుడు మనమైతే 2 కాయలు ఎక్కించాము. నెక్స్ట్ మనకి 3rd కాయలు ఎక్కిస్తున్నాం. 1 to 9 వస్తుంది అనమాట. 3 కాయలు ఎక్కితే మనకి అయిపోతుంది రన్నింగ్. ఒక సెట్ R1 సెట్ అయితే ఎక్కిచ్చేస్తున్నాం. ఇవి ఎక్కువ టర్మ్స్ ఉండటం వల్ల అవి వైండింగ్ అయితే గాడీలు లోతుగా ఉన్నాయి, చాలా ఫ్రీగా ఉంది. కాకపోతే మనకి వైర్ మడతపడ్డప్పుడు గాడిలోకి దూరట్లేదు అన్నమాట. ఆ స్లాట్లోకి దూరట్లేదు. అందుకనే మనం సీరియల్ వైజ్గా 1 by 1 ఎక్కిస్తూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. అది ఏళ్ళతో ఒత్తాలి. ఏళ్ళతో ఒత్తుకుంటూ వైరు 1 by 1 వైరు ఒక్కొక్కటి మనం ఎక్కిస్తూ ఉండాలి. చాలా ఈజీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ మోటార్లు ఏసీకి వాడతారు, మన టెంట్ కూలర్ లాంటి కూలర్లకు వాడతారు ఈ మోటార్స్. లేదంటే ఇంకా మనం మామూలుగా అడ్జస్ట్ ఫ్యాన్ టైప్లో కూడా వాడుకోవచ్చు దీన్ని. మనకి సీలింగ్ మన పెడెస్టాల్ ఫ్యాన్ లాగా కూడా వాడుకోవచ్చు. సైడ్ 2 మధ్య ఎల్డింగ్ పెట్టించేసి దానికి ఒక 2 నట్ల హోల్స్ వేసి మనం ఒక స్టాండ్కి పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. పరాటా ఫ్యాన్ లాంటి వాటికి వాడుకోవచ్చు అలాగా. చూడండి, మనం వైర్ ఎక్కట్లేదు, స్లాట్లో కూర్చోవట్లేదు అని చెప్పి మిలక్స్ పేపర్ పెట్టి ఒత్తాను కరెక్ట్ కూర్చోవడానికి. ఆ విధంగా మనం ఒత్తి మళ్ళీ మిలక్స్ పేపర్ తీసేసి సీరియల్ వైజ్గా ఎక్కించుకుంటే చాలా అంటే చాలా లూజ్ ఉంది, కానీ వైరు ఎక్కట్లేదు. ఆ విధంగా కొంచెం టైట్గా ఎక్కుతుంది. అట్లా లోపలికి ఒత్తుకుంటే ఫ్రీగా ఎక్కుతుంది అన్నమాట. నేనైతే 7mm మిలక్స్ పేపర్ యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దానివల్ల మనకి హీట్ అవ్వకుండా ఉండటం కోసం. చూడండి, మనం సెట్ ఎక్కించాము. R1 సెట్ అయిపోయింది. ఫినిషింగ్ ఎలా ఉందో కామెంట్ పెట్టండి. నచ్చితే మాత్రం, నచ్చకపోయినా కూడా పెట్టచ్చు నచ్చలేదని. దాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేయడానికి మనం అవకాశం ఉంటుంది. నచ్చకపోతే లేదు, మనం డీటెయిల్స్ ఇవ్వకపోయినా కూడా కరెక్ట్గా డీటెయిల్స్ ఇవ్వండి అయినా పెట్టచ్చు. మీకు నచ్చినది ఏదైనా కామెంట్ పెట్టండి. మీకు ఏది అర్థం కాకపోయినా ఇంకా వేరే అయినా చూడండి. నేను ఆ స్క్రూ డ్రైవర్ పెట్టి చూపిస్తున్నాను స్లెడ్ కూర్చోవడానికి. ఆ సెట్కు మనం ఒక సెట్కు మధ్యలో స్లెడ్ కూర్చుంటే మనం బాడీకి అనేది ఆందనమాట. చూద్దాం. ఇప్పుడైతే మనం రన్నింగ్ సెకండ్ సెట్ ఎక్కిద్దాం. దీని ఫిష్ కూడా సేమ్ ఉంటుంది, అదే ఫిష్ ఉంటుంది. 4 సెట్లు ఉంటాయి, 4 కూడా అలానే ఉంటాయి. ఇప్పుడు మనం 1 to
ఇప్పుడు మనం ఎక్కించిన సెట్ నుంచి 2 గాడీలు వదిలిపెట్టి మూడో గాడీలో కూర్చొని పెట్టాలి. అక్కడి నుంచి మనం కూర్చొని పెట్టిన కాడ నుంచి కాయిల్ ఎక్కించిన కాడ నుంచి 1 to 5 అనమాట 5 గాడీలు లెక్కేసుకోవాలి. మధ్యలో మనకి 3 మిగులుతాయి. అటు ఇటు 2 ఇట్లా కూర్చుంటుంది అనమాట స్లాట్లో వైరు. మధ్యలో 3 గాడీలు వదిలిపెట్టాలి. ఈ విధంగా మనమైతే మిలక్స్ అయినా పెట్టుకోవచ్చు, గార్లం అయినా పెట్టుకోవచ్చు చిన్న కాయలు. ఎందుకంటే ఆ కాయిల్ మీద మళ్ళీ కాయిల్ కూర్చుంటుంది కాబట్టి మనకి గార్లం అయితే ఇంకా ఈజీగా ఉంటుంది. మిలక్స్ అయినా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఎట్లా అంటే మనం లాంగ్ కాయిల్ వైండింగ్ కూడా చేసుకోవచ్చు. దీన్ని మనం లాంగ్ కాయిల్ డేటా చెప్తాను వినండి ఫ్రెండ్స్. ఇవి లాంగ్ కాయిల్ మనకి ఫస్ట్ 1 to 5 పిచ్లో ఒక రౌండ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి 1 to 7 పిచ్లో 2 రౌండ్లు వస్తాయి అన్నమాట. 2 రౌండ్లు అంటే 150 టర్మ్స్ వస్తాయి. నెక్స్ట్ 1 to 9 పిచ్లో 150 టర్మ్స్ 2 రౌండ్లు వస్తాయి అన్నమాట. దీనిది లాంగ్ కాయిల్ డేటా. అసలు అలానే చేద్దామనుకున్నాను, జాయింట్ లేకుండా వస్తుంది అని చేద్దామనుకున్నాను. కానీ ఫార్మాలో మనకి ఇది 45 సైజ్ వస్తుంది, 45 ఇంచెస్ వస్తుంది. మన ఫార్మా వచ్చేసి మన మిషన్ వచ్చేసి అది మనకు 40 ఇంచెసే వస్తుందన్నమాట. అందుకని ఇంకా 5 ఇంచెస్ తక్కువ పడుతుంది. దానివల్ల మళ్ళీ షార్ట్ కాయిల్ వైండింగ్ అనేది చేయడం జరిగింది. ఎందుకంటే మనకి లాంగ్ కాయిల్ మళ్ళీ చుట్టుకోవాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి షార్ట్ కాయిల్ వైండింగే చేసాము. అదే లాంగ్ కాయిల్ అయితే మనకి 4 వైర్ల జాయింట్లుగా 4 వైర్ కనెక్షన్గా వస్తుంది, సింపుల్గా అయిపోతుంది. ఇదైతే మనకి ఎవరికైనా కనెక్షన్ అర్థం కాకపోతే షార్ట్ కాయిల్ వైండింగ్ కనెక్షన్లు ఎక్కువగా వస్తాయి. ఈ షార్ట్ కాయిల్ వైండింగ్లో కనెక్షన్ కూడా అర్థమవుతుంది. ఇది ఒక ప్లస్ పాయింట్. ఎవరికైనా తెలియకపోతే వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు, ఈ కనెక్షన్ ఎట్లా ఇస్తున్నాం ఏంటనేది తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మనమైతే సెకండ్ కాయిల్ ఎక్కిస్తున్నాము 1 to 7 పిచ్లో. రన్నింగ్ R2 సెట్ అనమాట. రన్నింగ్ సెకండ్ సెట్లో సెకండ్ కాయిల్ ఎక్కిస్తున్నాం. ఈ సెకండ్ కాయిల్ వచ్చేసి మనకి టర్మ్స్ 150 టర్మ్స్. థర్డ్ కాయిల్ కూడా 150 టర్మ్స్ అనమాట. అయితే చూడండి, ఇప్పుడు మనకి సెకండ్ కాయిల్లో పూర్తిగా టర్మ్స్ ఎక్కలేదు, ఎందుకంటే కొన్ని మిగిలిపోయినాయి. అందులో ఒకటి అది పైకి లేసి వస్తూ ఉన్నాయి కాబట్టి అవి రాకుండా మిలక్స్ పేపర్ పెట్టి నేను ఒత్తటం జరిగింది. చూడండి, మనకైతే ఫ్రీగా ఉంది. వైండింగ్ అయితే చాలా అంటే చాలా లూజ్గా ఉంది. మనకి సెకండ్ కాయిల్ కూడా ఎక్కించాం, థర్డ్ కాయిల్ ఎక్కించాల్సి ఉంటుంది. వాటికి 1 to 9 అనమాట. 1 to 9 థర్డ్ కాయిల్. ఈ కాయిల్ ఎక్కించేసి మనం స్కిప్ చేసేద్దాం. 4 కాయిలకి మనం స్టార్టింగ్కి వెళ్ళిపోదాం. వీడియో చాలా లెంత్ అవుతుంది కాబట్టి మనం స్టార్టింగ్కి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ 2 కాయలు ఎక్కించినట్టే మిగతా 2 కాయలు కూడా ఎక్కించాలి. అందులో కూడా మనం చెప్పడానికి ఏం లేదు కాబట్టి సేమ్ ఇలానే మనకి 2 కాయలు రన్నింగ్ కాయలు ఎట్లా ఎక్కాయో అది కూడా సేమ్ అట్లానే ఎక్కుద్ది. అందుకే మీకు బోరు కొడుతుంది అని చెప్పేసి కట్ చేస్తూ ఉన్నాను, స్కిప్ చేస్తూ ఉన్నాను. వీడియో కూడా తీయలేదు, ఆ 2 కాయలే తీసేసాను. ఎందుకంటే అది సేమ్ అలానే ఉంటుంది, 4 కాయలు అట్లానే ఉంటుంది. స్టార్టింగ్ కూడా మ్యాక్సిమం అలానే దగ్గర. కానీ దాని డేటా కూడా నేను చెప్తాను, చూడొచ్చు. ఈ విధంగా అయితే మనం ఎక్కించాలి. ఎక్కించిన తర్వాత మనకి ఇవి కొద్దిగా పేపర్ అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పేపర్ పెట్టి ఒత్తితేనే మనకి చూశారు కదా, ప్రతి కాయిల్కి 150 టర్మ్స్ ఉన్నదానికి ప్రతి దానికి స్క్రూ డ్రైవర్ పెట్టి ఒత్తాల్సి వస్తుంది. టర్మ్స్ లోపలికి వెళ్ళిపోవడానికి స్లాట్లో
కరెక్ట్గా కూర్చోనడానికి. అయితే ఇప్పుడు మనం రన్నింగ్ కూడా మనకి 4 సెట్లు, స్టార్టింగ్ కూడా 4 సెట్లు అనమాట. ఇది స్లో స్పీడ్ మోటార్, స్లో స్పీడు. ఎందుకంటే లోడ్ ఎక్కువగా పెద్ద బ్లేడ్ వేసినా కూడా తిప్పడం కోసమని కంపెనీ వాళ్ళు లో స్పీడ్ అయినా కానీ తయారు చేస్తారు. చూడండి, ఇప్పుడైతే మనం 2 రన్నింగ్ సెట్లు ఎక్కించాం. 4 కూడా అలానే ఉంటాయి, 4 రన్నింగ్ సెట్లు కూడా అలానే ఉంటాయి. చూడొచ్చు స్లెడ్ ఎలా కూర్చుంటుందో, ఎటు అటు సైడ్ ఇటు సైడు ఎటు ఆనకుండా వైండింగ్కి బాడీ షాట్ రాకుండా స్లెడ్ ఎక్కించుకోవాలన్నమాట. ఆ ఓలు కూడా మనకి ఆ 2 సెట్ల మధ్యలో వస్తే మనకి ఇబ్బంది ఉండదు. 4 స్లెడ్లు అలా కూర్చుంటాయి బాడీ కారం. చూడండి, 4 అయితే ఎక్కించాను, 4 రన్నింగ్ సెట్లు. మీకు ఎలా అనిపించిందో వీడియోలో కామెంట్ పెట్టండి. నెక్స్ట్ అయితే మనం ఎక్కించుకోవాలి. నెక్స్ట్ స్టార్టింగ్ కూడా ఎక్కించుకోవాలి. స్టార్టింగ్ ఫ్రెండ్స్ 3 కాయలు స్టార్టింగ్ కూడా చిన్న కాయలు ఎక్కించుకోవాలి. చిన్న కాయలు ఫీచర్ వచ్చేసి ఫ్రెండ్స్ 1 to 6 అనమాట. చిన్న కాయల ఫీచ్ 1 to 6, 1 to 6, 1 నుంచి 6 గాడీలు. చూడండి, మొత్తానికైతే నేను ఈ విధంగా ఎక్కిస్తున్నాను. స్టార్టింగ్ కూడా సేమ్, స్టార్టింగ్ టర్మ్స్ కూడా మనకి 75 సారీ ఫ్రెండ్స్ 75 చిన్న కాయలు సేమ్ అనమాట. సేమ్ గేజు సేమ్, కాకపోతే టర్మ్స్ మారుతాయి. రన్నింగ్ ఫస్ట్ కాయలు 75 టర్మ్స్, సెకండ్ కాయిల్ వచ్చేసి 150 టర్మ్స్, థర్డ్ కాయలు వచ్చేసి మళ్ళీ 75 టర్మ్స్. ఎందుకంటే ఇవి థర్డ్ కాయలు ఇప్పుడు మనం 1 to 6 చిన్న కాయలు, 1 to 8 పెద్ద కాయ రెండో కాయలు, 1 to 10 మూడో కాయలు. ఈ 1 to 10 కాయలు 1 to 10 కాయిల్ రన్నింగ్ స్టార్టింగ్ కాయిల్ 1 to 10 నెక్స్ట్ సెట్లో 1 to 10 ఉంటుంది కదా. కాయిల్ మీద కాయిల్ కూర్చుంటుంది అనమాట. 1 to 10 కాయిల్ అన్నీ ఒక కాయిల్ మీద ఒక కాయిల్ కూర్చుంటాయి అన్నమాట. అంటే మనం ఒకే స్లాట్లో 2 సెట్లు ఎక్కుతాయి అన్నమాట. రెండు స్టార్టింగ్ సెట్ల కాయలు కూర్చుంటాయి అన్నమాట. ఆ విధంగా మనకి ఎక్కుతాయి. సరే చూద్దాం, చూడండి, మీకోసం కాయిల్ అయిపోయేదాకా వీడియో తీద్దాం. ఇప్పుడైతే మనం ఒకసారి పేపర్ అనేది పెట్టుకొని ఒత్తుకుంటే అవి స్లాట్లు చాలా అంటే చాలా సన్నగా ఉన్నాయి. మనకి 26 గేజ్ కూడా పడుతుంది, సింగిల్గా అయితే పడుతుంది, డబల్ పట్టట్లేదు. అందుకని కొన్ని ఒత్తడం, సీరియల్ వైజ్గా ఎక్కించడం, ఆ విధంగా చాలా టైం తీసుకొని అయినా కూడా ఓపిక్గా నేను వీడియో తీశాను. కొంచెం వీడియో అయితే ఏదైనా క్లారిటీ మిస్ అయితే ఎందుకంటే మిస్ అవుతుంది. నైట్ కదా, వైండింగ్ చేసిన నైట్ కాబట్టి ఈ లైటింగ్ కొంచెం తక్కువగా ఉంటుంది. అందుకని లైట్ అంత క్లారిటీగా రాకపోవచ్చు, వచ్చినా కూడా చూడండి. ఇప్పుడైతే మనం 1 to 6 ఎక్కించాము. ఇప్పుడు 1 to 8 అనమాట, 150 టర్మ్స్ అనమాట. 1 to 8 అనమాట సెకండ్ కాయిల్. 1 to 8 అది 150 టర్మ్స్ అనమాట. 1 to 6లో 75, 1 to 8లో 150 టర్మ్స్, 1 to 10లో 75 టర్మ్స్. స్లాట్లో 2 కాయలు స్టార్టింగ్ 2 కాయలు కూర్చుంటాయి. 2 కాయలు కూర్చోవడం వల్ల మనకి 75 టర్మ్స్ వేసినాం అనమాట. అదే 150 వేస్తే 300 టర్మ్స్ అవుతాయి కదా, ఎక్కువ కదా. అందుకని చెప్పేసి 1 to 8 ఫీచ్ అనమాట. 1 to 8 సెకండ్ కాయలు మనం
ఎందుకంటే అవి స్టార్టింగ్ కదా లేస్ వస్తూ ఉంటాయి, దారం బీకితే మనకి కొంచెం సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాయిలు పైకి లేవదు, దానివల్ల మనం ఒత్తుతూ ఉంటే అది సెట్ అయితే అల్యూమినియం వైండింగ్ సేమ్ గేజ్ అనమాట. 26 గేజ్ 1-6లో 75, 1-8లో 150, 1-10లో 75, ఈ విధంగా టర్మ్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నారు, ఎంతో కొంతమంది చూస్తున్నారు, లైక్ చేయడం లేదు, కామెంట్ పెట్టడం లేదు. ఫ్రెండ్స్, మీరు లైక్ చేస్తే మరి కొంతమందికి వీడియో రీచ్ అవుతుంది. తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. కనీసం ఒక లైక్ చేయడం వల్ల అయినా మాకు కూడా తృప్తిగా ఉంటుంది. వీడియో చేస్తున్నాం కదా, దానివల్ల మళ్ళీ చేయాలి. ఈ లైక్లు ఎక్కువ వస్తే చేయాలనిపిస్తూ ఉంటుంది వీడియో. లైకులు రాకపోతే మనం చేయాలనిపించదు. అందుకే లేట్ చేస్తున్నాము, ఇంట్రెస్ట్ కూడా ఉండటం లేదు. కొంచెం లైక్ చేస్తే కొంత రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా ఫ్రెండ్స్. మనమైతే దీన్ని కూడా రన్నింగ్ మన స్టార్టింగ్ లాగానే పేపర్ పెట్టేసి వత్తాలన్నమాట. పేపర్ పెట్టి వత్తడం వల్ల వైర్ అనేది స్లాట్లో సరిగ్గా కూర్చొని మిగతా వైర్లు పడడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. మొత్తానికి మనం 7 మిలెక్స్ పేపరే పెట్టుకోవాలి. మొత్తం అడుగున అయినా స్లాట్లో అయినా పైన టాప్ పేపర్ అయినా ఎక్కువగా మనం మోటార్లకి 7 మిలెక్సే వాడతాం. చూడొచ్చు, మనకి సెకండ్ కాయిల్ అయిపోయింది, థర్డ్ కాయిల్ ఉంటుంది. 75 టర్మ్స్తో ఉంటుంది. మొత్తం ఫ్రీగా ఉంటుంది అన్నమాట గాడీలు. నెక్స్ట్ కాయిల్ కూర్చుంటుంది కాబట్టి ఇదే గాడిలో మళ్ళీ నెక్స్ట్ 1-10 కాయిల్ కూర్చుంటుంది, పెద్ద కాయిల్ కూర్చుంటుంది. పెద్ద కాయలు ఒకే గాడిలో కూర్చుంటాయి అన్నమాట. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా మనం స్టార్టింగ్ సెట్లు అనేది ఎక్కించాలి. స్టార్టింగ్ సెట్లు ఎక్కిస్తే మనకు నెక్స్ట్ మొత్తం అట్లానే ఎక్కుతాయి సేమ్. కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు సెకండ్ కాయిల్ కూడా మనం సెకండ్ సెట్ కూడా మనం 2 కాయలు ఎక్కించాం. మీకు చూపించడం కోసం థర్డ్ కాయిల్కు వీడియో తీశాను. చూడండి, మనం ఎక్కించిన 1-10 కాయిల్ మీద మళ్ళీ కూర్చొని పెడుతున్నాం కాయిలు. చూడొచ్చు, పెద్ద కాయిల్ మీద మళ్ళీ కూర్చుంటుంది. సెకండ్ మనకి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 1-10 మీద కూర్చుంటుంది. మళ్ళీ నెక్స్ట్ మనకి ఈ కాయిల్ మీద ఇప్పుడు మనం 1-10 కదా ఈ కాయిల్ ఎక్కించేది. ఇదే గాడిలో మళ్ళీ నెక్స్ట్ స్టార్టింగ్ సెట్ కాయిల్ కూర్చుంటుంది అనమాట. వరుసగా అట్లా కూర్చుంటాయి అనమాట. 4 సెట్లు కూర్చుంటాయి. ఈ 4 సెట్లు కూడా మనకి ఒకటే గేజ్ అనమాట. 1-6, 1-8, 1-10 పిచ్ తోటి మనం ఈ వైండింగ్ అనేది వస్తుందన్నమాట. మనం ఎక్కించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కిస్తే మనకి ఎనామిల్ అనేది పోదు కాబట్టి అది మనం ఎక్కించుకునేటప్పుడే జాగ్రత్త పడాలి. ఇప్పుడు మనం థర్డ్ స్టార్టింగ్ కాయిల్కి మనం పేపర్ ఒత్తేస్తున్నాం. పేపర్ ఒత్తి ఎక్కించేద్దాం. ఎందుకంటే చిన్న కాయలు కొంచెం టైట్గా ఉంటుంది, ఎందుకంటే మిలక్స్ పేపర్ ఉంటుంది కాబట్టి. ఆల్రెడీ మనకి 75 టర్న్స్తో మనం ఒక కాయిల్ వైండింగ్ చేసాం కదా రన్నింగ్లో. మళ్ళీ అదే 75 టర్న్స్తో స్టార్టింగ్ కాయిల్ కూడా కూర్చొని పెట్టాలి. చూశారు కదా, మనం
ఈ షోల్డ్తో మనం క్లీన్ చేసాము వైర్లు కనెక్షన్ వైర్లు. ఈ షోల్డ్ యాసిడ్ అనమాట, యాసిడ్ ఎనామిల్ రిమ్యూవ్ యాసిడ్, దాంతో మనం క్లీన్ చేయడం జరిగింది. ఇవి మనం సెట్లు అయితే ఇప్పుడు రన్నింగ్ సెట్లు కొంచెం ఫినిషింగ్ అనేది చేసుకొని సెంటర్ పేపర్ పెట్టుకోవాలి. సపరేటర్ పేపర్ అంటారు, సపరేటర్ పెట్టుకోవాలి. చూద్దాం. కనెక్షన్ అయితే మనకి టాప్ బాటమ్ అనమాట. ఇప్పుడు బాటమ్ అంటే చిన్న కొస్తా, టాప్ అంటే పెద్ద కొస్తా అనమాట ఒక్క సెట్లో. ఇప్పుడు నేను బాటమ్ కనెక్షన్ కలుపుతాం. ఇప్పుడు బాటమ్ చిన్న కొసలు కలుపుతాం అనమాట. కలిపి జాయింట్ కొట్టేద్దాం. కొట్టేసిన తర్వాత నెక్స్ట్ రన్నింగ్ సెట్లో పెద్ద కాయిల్ ఉంటుంది. పెద్ద కాయిల్ కలపాలన్నమాట. రన్నింగ్ దానిలో పెద్ద కాయిల్ కలపాలి. అంటే టాప్ కలుస్తుంది. మనం బాటమ్ కలిసినప్పుడు నెక్స్ట్ టాప్ కలుస్తుంది, నెక్స్ట్ బాటమ్ కలుస్తుంది. అయితే మళ్ళీ మనకి టాప్ మిగులుతాయి అన్నమాట. అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ మనం రన్నింగ్లో చిన్న కోసని బాటమ్ అనుకొని పెద్ద కోసని టాప్ అనుకుందాం. అయితే మనకి రన్నింగ్లోనే బాటమ్ కోస తీసుకొని నెక్స్ట్ రన్నింగ్ సెట్లో బాటమ్ కలిపి జాయింట్ కొట్టాలి. మళ్ళీ నెక్స్ట్ టాప్ కొస్తతో మూడో రన్నింగ్ సెట్లో టాప్ కొస్తతో కలిపి జాయింట్ కొట్టాలి. మనకి మళ్ళీ బాటమ్ అనమాట 3 నుంచి 4 సెట్లో బాటమ్ ఉంటుంది. అది కలిపేస్తే మనకి 2 టాప్ కనెక్షన్లు అనేవి 2 మిగులుతాయి అన్నమాట. ఆ విధంగా జాయింట్ కొట్టేసుకొని స్లీవ్లు ఎక్కించేసుకొని, స్లీవులు తప్పనిసరిగా హెచ్ క్లాస్ స్లీవులు అయితే హీట్ అవ్వదు కాబట్టి హెచ్ క్లాస్ స్లీవులు వాడండి. చాలా బాగుంటాయి స్లీవ్లు అయితే. వైండింగ్ కూడా హీట్ అవ్వనివ్వదు, జాయింట్లు షార్ట్ అయ్యే అవకాశం కూడా ఉండదు. ఇప్పుడైతే కలిపేసుకున్నాం మనం రన్నింగ్ వరకు. స్టార్టింగ్కి వస్తే కూడా సేమ్ కనెక్షన్ సేమ్ అనమాట. రన్నింగు ఎలా ఇచ్చామో స్టార్టింగ్ కూడా అలానే బాటమ్ కలపాలి. మనం ఎక్కడైతే రన్నింగ్ కోసం ఫస్ట్ ఎత్తుకున్నామో సేమ్ అట్లానే స్టార్టింగ్ కూడా ఎత్తుకోవాలన్నమాట. బాటమ్ కలపాలి. బాటమ్ కలిపి మళ్ళీ నెక్స్ట్ టాప్ టు టాప్ మనకి సెకండ్ కాయిల్లో టాప్, థర్డ్ కాయిల్ టాప్తో కలపాలి. ఆ విధంగా మనకి కనెక్షన్ వస్తుంది. నెక్స్ట్ మనకి థర్డ్ కాయిల్లో టాప్, ఫోర్త్ కాయిల్లో బాటమ్ కలిపితే కనెక్షన్ అనేది అయిపోతుంది అన్నమాట. చూడండి, కొంచెం వైండింగ్ జాయింట్లు కొట్టడం లేట్ అవుతుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి కనెక్షన్. టాప్ బాటమ్ మారితే హీట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనకి థర్డ్ కాయిల్లో బాటమ్, ఫోర్త్ కాయిల్లో బాటమ్ కలుపుతున్నాం. మనకి ఫస్ట్ బాటమ్ కలుస్తుంది, సెకండ్ టాప్ కలుస్తుంది, తర్వాత బాటమ్ కలుస్తుంది. ఈ బాటమ్ కలిస్తే మనకి 4 టాప్ కొసలు మిగులుతాయి. రన్నింగ్ 2 టాపులు, స్టార్టింగ్ 2 టాపులు అనమాట. చూపిస్తున్నాను చూడండి. టాప్ బాటమ్ అలాగా చూపిస్తున్నాను కనెక్షన్. సేమ్ మనకైతే 4 కొసలు మిగిలాయి అన్నమాట. 4 కొసలు వైర్లు అనేవి బయటకు వేసుకోవాలి, బయటికి లాక్కోవాలి. 4 వైర్లు, రన్నింగ్ 2 వైర్లు, స్టార్టింగ్ 2 వైర్లు కలర్ కోడ్ వేసుకోవాలి. కలర్ కోడ్ వేసుకొని మనకు లాగేసుకుంటే సరిపోతుంది. ప్రతి మోటార్కి అయితే సపరేటర్ పేపర్ అవసరం ఫ్రెండ్స్. నేను మిలక్స్ పేపర్ పెట్టాను దీనికి. మిలక్స్ పేపర్ అయితే
అందులో కరెక్ట్గా కూర్చుంటుంది కాబట్టి మిలెక్స్ పేపర్ పెట్టడం జరిగింది. ఇప్పుడైతే కనెక్షన్ స్టార్టింగ్ రన్నింగ్ సపరేటర్ పేపర్కి ఇక్కడ రెండు వైపులా మనం అందులో ఫిక్స్ చేసుకోవాలి. అయితే చూడొచ్చు మనకైతే ఇప్పుడు మనకు మిగిలినవి 4 కొసలు ఉంటాయి. 4 కొసల్లోనే మనం కనెక్షన్ అనేది కొట్టాలి ఫ్రెండ్స్. వీడియో చాలా లెంతీగా అయిపోయింది. అంతా కట్ చేసినా కూడా చాలా లెంతీగా 37 మినిట్స్ దాకా ఉంది. చూద్దాం. ఇప్పుడైతే మనం కనెక్షన్ కొడదాం. టూ స్క్వేర్ వైర్ ఉంది మన దగ్గర, గ్లాస్ వైర్ లేదు. గ్లాస్ వైర్ ఉంటే బాగుండేది. గ్లాస్ వైర్ అయితే సింపుల్గా అయిపోయేది. కామన్ అయినా చేసుకోవచ్చు, 4 వైర్లు అయినా తీసుకోవచ్చు. 4 వైర్లో తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. కామన్ చేస్తే బ్లేడ్ మనకి బాడీ అనేది మార్చాల్సి ఉంటుంది. బాడీ లెఫ్ట్ రైట్ మార్చాల్సి ఉంటుంది. అందుకని 4 వైర్లు బయటకు తీసుకుంటే మనం ఎట్లా మార్చినా ఏమీ ఉండదు. ఎటు కావాలనుకుంటే అటు తిప్పవచ్చు. మోటారు మనకి ఎటు రొటేషన్ కావాలన్నా అటే రొటేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం రెడ్ వైరు రన్నింగ్కి ఇచ్చేసాం. దానికి కొంచెం కటింగ్ లేయర్ పెట్టి టైట్ వేసుకుంటే షార్ట్ అవ్వకుండా ఉంటుంది. వైండింగ్ షార్ట్ అవ్వకుండా ఉంటుంది. వైండింగ్ కానీ కనెక్షన్ కానీ షార్ట్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. రన్నింగ్ టు రన్నింగ్ వైరు రెండింటికి మెలిసి టైట్ వేసుకోవాలి. ఆ 2 వైర్లు కట్ చేసుకుంటే 2 రన్నింగ్ వైర్లు అయిపోతాయి. నెక్స్ట్ మనం స్టార్టింగ్ వైర్ ఉంటుంది కాబట్టి స్టార్టింగ్ కూడా కలర్ కోడ్ వాడాల్సి ఉంటుంది. ఈ విధంగా అయితే మనం మెలిసేసుకోవాలి. టైట్ అనేది మీ దగ్గర ఇంకా హీటింగ్ స్లీవ్ ఉంటే హీటింగ్ స్లీవ్ ఎక్కిచ్చేస్తే ఇంకా లూజ్ కనెక్షన్ కూడా రాదన్నమాట. సింపుల్గా మనకి అయిపోతుంది. మనం ఈ విధంగా కట్ చేసుకొని సీరియల్ వైజ్గా పెట్టుకోవాలి వైర్లు. దానికి స్లివ్ వేయాలి వైండింగ్ వైర్కి. ఎందుకంటే ఇది ప్లాస్టిక్ వైర్ కాబట్టి, రబ్బర్ వైర్ కాబట్టి రబ్బర్ కరిగిపోతూ ఉంటుంది. కాపర్ వరకే మిగులుతుంది కరిగిపోయి. అలా కాకుండా ఉండాలంటే మనకి స్లివ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. స్లివ్ అనేది తప్పనిసరిగా వేసుకోకపోతే బంద్ అవుతుంది. చూడండి, ఇప్పుడైతే మనం స్టార్టింగ్ వైరు మెలుస్తున్నాం. స్టార్టింగ్ వైరు కూడా సేమ్ అలాగనే మెలుచుకోవాలి. రన్నింగ్ వైర్ లాగానే సేమ్. కానీ కలర్ కూడా మనం దీనికి లోడ్ అనేది రెండింటి మీద ఇవ్వకూడదు. ఎందుకంటే టర్మ్స్ తేడా ఉన్నాయి కాబట్టి గేజ్ ఒకటే టర్మ్స్ ఒకటే అని చెప్పేసి కొంతమంది దీని మీద లోడ్ ఇచ్చినా ఏం కాదన్నట్లుగా చెప్తూ ఉంటారు. అలా కాదు ఫ్రెండ్స్. దీనికి పెద్ద కాయల టర్మ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి లోడ్ ఇస్తే కాలిపోతూ ఉంటుంది. రన్నింగ్ మీదనే లోడ్ వేయాలి. రెడ్ వైర్ మీదనే లోడ్ వేసుకోవాలన్నమాట. కొంతమంది చెప్తారు ఏదైనా ఏం కాదు, ఒకటే గేజ్ ఉంటే లోడు సేమ్ ఉంటుందని. టర్మ్స్ తేడా ఉన్నప్పుడు సేమ్ ఉండదు. అది గమనించుకోవాలి. ఇప్పుడైతే మనం స్లీవ్లు వేసేద్దాం. 3mm స్లీవ్ ఎక్కుతుంది 2 స్క్వేర్కి. హెచ్ క్లాస్ స్లీవ్లు వేసేసుకోవాలి. అది చూడండి, ఈ స్లీవ్లు అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఫ్రెండ్స్, వీడియో చూసి ఇంత ఓపికగా చూశారు, లైక్ చేయండి. తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. వీలుంటే కామెంట్ పెట్టండి. కొత్త వాళ్ళైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆల్లో పెట్టండి. మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది. అందరికంటే మీకు నోటిఫికేషన్ ముందు వస్తే మీరే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం స్లీవ్లు వేసుకోవాలి. స్లీవ్లు వేసేసుకొని దారం వేసుకోవాల్సి ఉంటుంది. దారం కూడా మనకి మంచిగా నీట్గా వేసుకుంటే ఇబ్బంది ఉండదు.
చూడండి, మనమైతే ఇప్పుడు స్లీవ్లు ఎక్కిస్తున్నాను. స్లీవులు కొంచెం లేట్ అవుతున్నాయి, ఎందుకంటే అవి కరెక్ట్గా మనం ఆ సైజ్కే కరెక్ట్గా స్లీవ్ తెచ్చాము. స్లీవ్ వేస్తున్నాం. కొంచెం పెద్దదైతే కొంచెం లూజ్గా మనకి అవి కనపడుతూ ఉంటాయి. వైర్కి కరెక్ట్గా సరిపోని చూసి మనకి ఇప్పుడున్న స్లీవ్లు అయితే మనకి మన 3 నెంబర్ కూడా ఎక్కుతుంది అనమాట. టూ స్క్వేర్ వైర్కి 3 నెంబర్ స్లీవ్ కూడా ఎక్కుతుంది. అవి కొంచెం పెద్దగా వస్తున్నాయి నెంబర్లు, ఎందుకనో అర్థం కావట్లేదు. మనకి వెనక వైర్లు కనపడకుండా కూడా మనం స్లీవ్ ముక్క వేసుకోవాలి. అదే మళ్ళీ వైర్ పోయి ఆ జాయింట్ పోయి వైండింగ్ మీద అంతే డైరెక్ట్ అవుతుంది, ఫీజులు కొట్టేస్తూ ఉంటాయి. వైండింగ్ అనేది ఎక్కువ రోజులు రాదు. ఈ విధంగా అయితే మనం స్లీవ్లు వేసేసుకున్నాం. దారం వేసుకోవాలి. ఇప్పుడు దారం నీట్గా వేసుకొని దారం కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. వైండింగ్ దారం వేసుకున్న తర్వాత వార్నిష్ ఆప్షనల్, వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను ఊడబీకేటప్పుడు వార్నిష్ వేసి ఉంది ఫ్రెండ్స్, కానీ కట్ చేయడానికి చాలా టైం తీసుకుంది. ఆ వార్నిష్తో రాలేదు. దాన్ని టిన్నర్ పోసి క్లీన్ చేసి చాలా చాలా కష్టపడి ఓపికగా కట్ చేశాను మొత్తానికి అయితే. ఇప్పుడు ఈ విధంగా మనం దారం వేసుకోవాలి. దారం టైట్ వేసుకోవాలి. ఫస్ట్ ఫ్రీగా తీస్తున్నాను అనమాట, వైర్లు అటు ఇటు జరగకుండా ఉండడం కోసం ఈ దారం అనేది తీస్తున్నా. రెండు వైపులా దారం తప్పనిసరిగా వేసుకోవాలి. రెండు వైపులా సపరేటర్ పేపర్ పెట్టాలి. ఇటు ఒకవైపు పెట్టి మళ్ళీ నెక్స్ట్ చూద్దాంలే అన్నట్టు కాకుండా, చూడండి మనమైతే దారం కూడా ఇట్లా తీసాము. టైట్ వేసుకుంటే సరిపోతుంది. స్లాట్లో తీసిన తర్వాత దారం వైండింగ్లో తీసిన తర్వాత టైట్ వేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ.